లంగ్ క్యాన్సర్ అనేది మోస్ట్ డెడ్లియస్ట్ డిసీజ్. దానికి ఇన్సిడెన్స్ మోర్టాలిటీ రెండు కూడా వరల్డ్ నెంబర్ 1. అలాంటి క్యాన్సర్ అనేది మనం డయాగ్నోస్ చేయడం చాలా ఇంపార్టెంట్. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ ఎర్లీగా డయాగ్నోస్ అవ్వదు, లేట్గా డయాగ్నోస్ అవుతాయి. మనకు సిమ్టమ్స్ వచ్చినప్పటికీ స్టేజ్ 4. మోస్ట్ ఆఫ్ ద లంగ్ క్యాన్సర్స్ విల్ బి డయాగ్నోస్డ్ ఎట్ స్టేజ్ 4. మొన్ననే ఒక పేషెంట్కి బయాప్సీ చేశాము, టీబీ అనుకొని. టీబీ కూడా అయ్యుండొచ్చు అని చేశాము, లంగ్ క్యాన్సర్ అని వచ్చింది. పెట్ సిటీ పంపిస్తే బ్రెయిన్ మెట్స్ కూడా వచ్చాయి. సో పేషెంట్ డినైడ్ ఫర్ ట్రీట్మెంట్. పేషెంట్ ఇలాగే వదిలితే పేషెంట్ కీమోథెరపీ, ఆ రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హ్యాపీగా చనిపోతాడు కదా, వై టు గివ్ ట్రీట్మెంట్ రిలేటెడ్ పెయిన్ అని చెప్పేసి తీసుకెళ్ళిపోయారు. దట్ ఈస్ వెరీ మచ్ ఫాల్స్ అండ్ మిత్. టార్గెటెడ్ థెరపీ ఈజీఎఫ్ఆర్ ఆల్ క్రాస్ మ్యూటేషన్స్ అండ్ నాన్ స్మాల్ సెల్ కార్సినోమాస్లో ఉంటాయి. ఈ టార్గెటెడ్ థెరపీ వల్ల మనం ఇట్ విల్ క్రాస్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అండ్ బ్రెయిన్లో ఉన్న డిసీజ్ని కూడా ట్రీట్ చేస్తుంది. దానివల్ల ఆల్మోస్ట్ 2 years కూడా మేము ఒక పేషెంట్ ట్రీట్ చేసాం. ఫర్ 2 years ఇట్ వాస్ కంట్రోల్డ్. అండ్ 2 years తర్వాత పెరిగినప్పుడు కూడా మనం ఎస్ఆర్ఎస్ ఇచ్చాం. దాని తర్వాత పెరిగినప్పుడు కూడా మనకు సర్జరీ ఆప్షన్ ఉంటుంది. సో ఆ విధంగా మనం దాన్ని టార్గెట్ చేసి పేషెంట్కి లైఫ్ ఇవ్వచ్చు. అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తప్పకుండా ఇంప్రూవ్ అవుతుంది వెన్ కంపేర్డ్ టు నాట్ గివింగ్ ద ట్రీట్మెంట్. సో నెవర్ డినైడ్ ద ట్రీట్మెంట్. దట్ ఈస్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ద పేషెంట్.